మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు భరోసా సంబంధించిన రైతుల అభిప్రాయాల సేకరణ సంబంధించి వరంగల్లో జరిగినటువంటి ఈ సభలో రైతులు అనేక మంది వారి వారి ఆలోచనల్ని సభతో పంచుకున్నారు. రకరకాల అభిప్రాయాలు చెప్పారు. ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ జిల్లాతో పాటు మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి అన్నింటినీ చట్టసభలో శాసనసభలో చర్చకు పెడతాం. అంతిమంగా ప్రజలు చెప్పిన దాన్ని ఆ పైన సభలో అన్ని రాజకీయ పార్టీలు చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్తో ఉంది. ఈ పంచే మేము ఇచ్చేటువంటి ఈ సొమ్ము రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం మేము ఇచ్చేటువంటి ఈ భరోసా సంబంధించినటువంటి డబ్బులు ప్రజల డబ్బులు. అది చివరికి ఈజీఎస్ ఎంప్లాయీస్, ఈజీఎస్ కూలీ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు కట్టేటువంటి పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తున్నటువంటి సొమ్ము కాబట్టి ప్రజల డబ్బునే మేము రైతు భరోసా కింద రైతులకు ఇస్తున్నాం. కాబట్టి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రజలందరూ అభిప్రాయాలు తీసుకొని మేమంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చేటువంటి ఆదాయాన్ని జాగ్రత్తగా పోగేసి ప్రతి రూపాయిని ఆదా చేసి ఆ పంచే కార్యక్రమాన్ని కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పంచాలనేటువంటి ఒక మంచి సంకల్పంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మంత్రిమండలి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరు మంత్రులతో చర్చించిన తర్వాత ఒక ఉపసంఘాన్ని వేసి మంత్రిమండలికి సంబంధించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల పర్యటన చేసి అభిప్రాయాలు తెలుసుకొని వచ్చి సభలో పెట్టి చర్చించి నిర్ణయం చేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో మీ అందరూ తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ అభిమానులు, రైతు సోదరులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ అభిప్రాయాలు వస్తాయి, ఏం జరుగుతుంది. వాటన్నిటినీ మేము 4 గోడల మధ్యలో చర్చించి నిర్ణయాలు చేయదలుచుకోలేదు. ప్రజల సమక్షంలో వారి అభిప్రాయాలనే అంతిమంగా గవర్నమెంట్ జీవోగా రాబోతుంది. ప్రజల అభిప్రాయమే గవర్నమెంట్ జీవోగా రాబోతుంది. ఇది బహుశా ప్రజాప్రభుత్వంలో మేము తీసుకునేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా అది కూడా నాకు చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. వరంగల్ సంబంధించినటువంటి రైతాంగ సోదరులు, మీడియా మిత్రులందరూ కూడా చక్కగా సహకరించి దీంట్లో వారి వారి అభిప్రాయాలు చెప్పినందుకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్నిటిని ఏమన్నా రికవరీ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే కోట్ల రూపాయల దాదాపు 22,000 కోట్ల రూపాయలు అట్లా గుట్టలు ఫామ్ హౌస్లకే పోయినాయని మీ ప్రభుత్వం నుంచే చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి రికవరీ చేసి మళ్ళీ ఆ ప్రజాధనాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారా? మా ప్రభుత్వం చెప్పట్లేదు. ఆడిట్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు మిగతా నిఘా సంస్థలు చెప్పినటువంటి వాస్తవం. కొండలు, గుట్టలు, రోడ్లకి లేకపోతే రియల్ ఎస్టేట్ చేసినటువంటి వాటికి ఇటువంటి అన్నిటికీ ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేశారని లెక్కలు ఏజెన్సీస్ చెప్పిన ఏజెన్సీ చెప్పిన మాటలు పట్టుకునే అలా దూబరా కాకూడదు, ప్రజల ఆలోచనకు అనుగుణంగా చేద్దామని ప్రజల మధ్యకి వచ్చాం. నేను చెప్పాను కదా, అంతిమంగా ప్రజల అభిప్రాయమే గవర్నమెంట్ జీవోగా రాబోతుంది. ఇంతకుముందు ఇచ్చినట్టు ఇన్పుట్ సబ్సిడీ అట్లాంటి వాటిపైన ఏమైనా దృష్టి సారిస్తుంది? అన్ని విషయాలు సబ్సిడీ ఇవ్వటం అనేది మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం కూడా.
మేజర్ గా ఏమొచ్చినాయి సార్ అంటే రైతుల నుంచి ఇప్పటి వరకు మీరు 4 మీరందరూ విని ఉంటారు. మీ అందరి సమక్షంలో జరిగింది. నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్తే అవి నేను బయాస్ గా చెప్పినట్టు ఉంటుంది. అందుకోసం మీడియా మిత్రులు అందరి సమక్షంలోనే ఈ అభిప్రాయ సేకరణ కూడా జరగాలని మీ అందరూ కూర్చోండి సార్. మీకు తెలిసిన విషయాలు కౌలు రైతులది మీరు ఇచ్చినటువంటి హామీ మీ గతంలో కూడా దానిపైన సందిగ్ధ పరిస్థితులు ఉన్నా అసలు దాన్ని ఒక అందుకోసం కౌలు రైతులకు సంబంధించి కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుందని కౌలు రైతుల్ని అడిగాం, రైతులు కూడా అడిగాం. దానికి సంబంధించి రకరకాల భిన్నాభిప్రాయాలు చెప్పారు. అవి కూడా నోట్ చేసుకున్నాం. వాటిని కూడా చర్చ పెట్టి చేస్తాం.